హాయ్ హవర్ ఓకే. ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అప్డేట్ ఏంటంటే స్పిరిట్ ద రెబల్ స్టార్ ఫస్ట్ 1000 కోట్ల హీరో ఇన్ ఇండియా అండ్ కల్కి 1000 కోట్లు. సో బెస్ట్ ఓపెనింగ్ స్టార్ ఇన్ ఇండియా ప్రభాస్. సో కామెంట్ చేయండి, ప్రభాస్ మించిన హీరో ఎవరున్నారు తెలుగులో లేదా ఇండియా వైడ్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే హీరో కామెంట్ చెప్పండి. జై ప్రభాస్ ఫ్యాన్స్ ముఖ్యంగా చెప్పండి. ప్రభాస్ మించి ఉన్న హీరో ఉన్న ఓపెనింగ్స్. సో కలెక్షన్ పక్కెట్టండి. ఫస్ట్ ఓపెనింగ్ డే మేబీ స్టార్ అంతే. అటు బాహుబలి, సాహో అంటే అప్పుడు అల్లు అర్జున్ అందరూ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ ప్రభాస్ మన తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్ళాడు. అటు ఆర్ఆర్ అయినా, పుష్ప అయినా చాలా సినిమాలకి ప్రభాస్ బూస్ట్. రాజమౌళి, ప్రభాస్, బాహుబలి కాంబో మన తెలుగు సినిమాలకు అన్ని సినిమాలకు బాలీవుడ్లో ఒక మార్కెట్ ఏర్పడింది. వీరు ఎక్స్పెక్ట్ దట్ రాజమౌళి, ప్రభాస్, బాహుబలి. సో అందరి హీరోలకు ఒక దారిచ్చిన ప్రభాస్. బాలీవుడ్లో మంచి మార్కెట్. సో బాహుబలి 2 1700 కోట్లు, మన పుష్ప 2 1870 కోట్లు. సో ఇక స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ ఈ యానిమల్ సినిమాలతోని బాలీవుడ్లో ఒక జెండా పాతిండు. దాదాపు 800 కోట్ల పైకి అసలు వసూలు చేసిండు. రణబీర్ కపూర్ కేరళలోనే బిగ్గెస్ట్ హిట్ యానిమల్. అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ స్టార్, అక్కడ కూడా కబీర్ సింగ్తో బిగ్గెస్ట్ హిట్. అక్కడ కూడా షాహిద్ కపూర్. సో ఇప్పుడు స్పిరిట్, ఎక్కడ చూసినా స్పిరిట్. సో ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ విలన్గా నడుస్తుందని తెలుసు, మా డాంగ్ సియోక్. సో ఇప్పుడు ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ఇంకా చాలామంది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ 2020లో స్టార్ట్ అవుతుంది సమ్మర్లో అంటున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. సో ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా. ఇది ఇంటర్నేషనల్ కొరియన్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. కొరియన్ స్టార్ విలన్ మా డాంగ్ సియోక్ ఇందులో నడుస్తున్నాడు. అతను పెద్ద పేరున్న వ్యక్తి. ఇది చైనాలో కొరియన్ సినిమాల్లో అతను ఒక మినిమం మన బాలకృష్ణ లెక్క, రజనీకాంత్ లెక్క. సో ఇప్పుడు ఈ స్పిరిట్లో ఇంకొక యాక్టర్ అండ్ హీరోయిన్ ఉంది. అది కూడా ఎవరో కాదు, బాలీవుడ్ కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో హీరోయిన్గా కొరియన్ అమ్మాయి తీసుకుంటున్నారా లేదా ఇండియన్ అమ్మాయి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పక్కా ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఒక రేంజ్లో మినిమం మస్తు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ బాగా ఫాలోయింగ్ ఉంటుంది అనుకోలే. కొత్త హీరోయిన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి భారీ అంచనాలు ఉంటాయి. నాకు తెలిసి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూరే కాదు, చాలామంది భారీ కాస్ట్ ఉంటుంది ఇందులో. సందీప్ రెడ్డి వంగ అంటే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే. ఇందులో చూసాం కదా యానిమల్తో ఒక నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఇందులో రొమాన్స్ ఉండదు. ప్రభాస్తో రొమాన్స్ చేయడు, కానీ వైలెన్స్ ఉంటుంది. యానిమల్ ఎలా ఉందో వైలెన్స్ చూసారు కదా, అంతకు మించి ఉండదు. ఇది పక్కా ఒక సంచలనంగా మారుతుంది సినిమా. నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. సో కామెంట్లో చెప్పండి, స్పిరిట్ సినిమా దాదాపు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది? 2000 కోట్ల మార్కులు దాడుతుందా లేదా చూడండి. మేబీ ఇది 2020లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సినిమా స్పిరిట్. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు చాలా సినిమాతో, రాజాసాబ్తో బిజీ, ఫౌజీ సినిమాతో బిజీ, సలార్ 2, కల్కి 2. సో ఇన్ని సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమా ఈ ఇయర్లో స్టార్ట్ అవుతున్న షూటింగ్ రిలీజ్ అయ్యే వరకు 2027 వరకు. సో అసలు వేరే లెవెల్ అంతే. సందీప్ రెడ్డి వంగ అంటే వేరే లెవెల్. వీళ్ళ కాంబో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.